హ, ఈ అమ్మాయికి వయసు అప్రాక్సిమేట్ గా 20 ఉంటుంది. ఈ అమ్మాయి చావడానికి ముందు తనకి ప్రాణాలు ఉన్నప్పుడే ఒక షార్ప్ అయిన కత్తితో ఒక వెధవ ఎంతో దారుణంగా పొడిచినట్టుంది. అది తప్ప నీల్ మార్క్స్ ఉన్నట్టు లేదు. కారణం 2-3 లేయర్ల వరకు బాడీ కాలిపోయింది. అంతేకాకుండా కుక్కల పళ్ళగాటు ఉండటం వలన సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవును, ఆ అమ్మాయి చనిపోయి ఎన్ని రోజులు అయి ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 3 to 5 days అయి ఉంటుంది. సరే, ఆ అమ్మాయిని ఒక్కరు రేప్ చేశారా లేక ఎంతమంది రేప్ చేసి ఉండొచ్చు? 4-5 కలిసి రేప్ చేశారు. కానీ అంతర్భాగానికి ఏం కాలేదు. దాన్ని బట్టి చూస్తే కన్సెన్షువల్ సెక్స్ అయి ఉంటుందనిపిస్తోంది. కన్సెన్షువల్? ఆర్ యు షూర్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్ యెట్. డూ వన్ థింగ్, బెటర్ సెండ్ ద రిపోర్ట్ ఇమిడియట్లీ. యా, ఓకే. చనిపోయిన అమ్మాయి పేరు శ్రావణి అని, ఆ అమ్మాయి చాలా మంది వల్ల బలాత్కారం చేయబడిందని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ హేమావతి, నాన్న తులసిరాజన్ కనిపించకుండా పోయారు అని న్యూస్ దొరికింది. ఈ ఫోటోలో కనిపించే వాళ్లే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అని సిబిఐ వాళ్ళు ప్రకటించారు. వీళ్ల గురించి వివరాలు ఏవైనా తెలిస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కు వచ్చి తెలియజేయమని పోలీసులు కోరుకుంటున్నారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళే లాక్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సార్ నమస్తే సార్. హలో హలో హలో, ఏంటి సార్, ఎవరని తెలుస్తుందా? తెలీదు, కానీ అర్థమైంది. నైస్. అయితే ఫోటో ఫ్రేమ్ చూసుంటారు కదా, దాని పగలగొట్టి తీసిన మెడలే ఇప్పుడు మీ పాకెట్ లో ఉంది. వినడానికి ఎంతో బాగుంది కదా. అందరూ మీరు లేజీ అని చెప్తున్నారు, కానీ నాకలా అనిపించలేదు. ఎంత ఫాస్ట్ గా కేసు మూవ్ అవుతుంది. ఇది ఇలాగే వెళ్తే మనం తొందరలో మీట్ చేస్తామేమో. చాలా జాలీగా ఉంటున్నావే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం జాలీగానే ఉంటుంది సార్. నువ్వు ఆకాశంలో ఎగిరే గాలిపటం ఎంతో దూరంలో లేదు రాజా. దారాన్ని పట్టుకుని అలా లాగానంటే వెంటనే వచ్చి నా చేతిలో చిక్కుకుంటావు. ఇక్కడ నువ్వు వదిలేసిన ఎవిడెన్స్ అన్ని విషయాలు నాకు చెప్పింది. నాకు నచ్చిన వాళ్ళని చూడాలంటే నా హృదయం కొట్టుకుంటుంది, అలాగే కొట్టుకుంటది. అలా కొట్టుకునే వాళ్ళు చూడాలని నాకు చాలా ఇష్టం. సార్, కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఆ నెంబర్ ని ట్రేస్ చేయమంటారా? చెప్పించాలే గానీ ఆ సిమ్ చెత్తలో కలిసిపోయి ఉంటది. అనా పిలిచారు? ఆ శ్రావణి పేరెంట్స్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా. ఆ స్టేషన్ ఫుటేజ్ నాకు కావాలి, దొరికితే చూడాలి. ఓకేనా, వెళ్ళి చూస్తాను.
సార్, ఏంటి తిరుమల? ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చారు సార్. లోపలికి రమ్మనండి. లోపలికి రండి. నమస్కారం సార్. రండి, కూర్చోండి. సార్, మేము శ్రావణి పేరెంట్స్. తెలుస్తోంది. మీడియా మొత్తం మీ మీదే కదా ఫోకస్. అవును, ఇన్ని రోజు నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, మిమ్మల్ని అడిగేది, చనిపోయింది మీ అమ్మాయి కదా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా? మా అమ్మాయే. ఏంటి సార్ మీ ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి, అప్పుడే కదా ఏం జరిగిందో మాకు తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ సుందర్ చనిపోయిన కేసు ఏమైంది? హలో సార్, మీ వైఫ్కి ఏమన్నా కొంచెం... నేను ఆవిడ ఏం అడిగానో ఆవిడ నాకేం చెప్తున్నారు? చనిపోయింది మీ అమ్మాయి, తనని రేప్ చేసి కాల్చి బూడి చేశారు. అసలే మేము బాధలు. ప్లీజ్ సార్, మా అమ్మాయి ఎలా చనిపోయిందో మాకు తెలుసు. మీరు చెప్పండి, ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఏమైంది? ఇన్స్పెక్టర్ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఓయ్ తిరుమల, వీళ్ళు ఇక్కడే ఉండాలి. నేను చెప్పేంత వరకు మీ ఇద్దరు నా కస్టడీలోనే ఉండాలి. అర్థమైందా? ఇన్స్పెక్టర్ కేసు అంట. అది ఏలూరు సర్కిల్లో ఉంది సార్ ఆ నంబర్. ఆ ఇంటి ఓనర్ 1 సంవత్సరం క్రితమే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు? రవి ఇల్లే కదా? మీరెవరు సార్? సిబిఐ. ఎవరండి? రండి సార్, లోపలికి రండి. పర్లేదు, ఇక్కడే ఉంటాను. చెప్పండి సార్, ఏంటి విషయం? ఇక్కడ ఉండేవాడు కదా రవి, తన గురించి డీటెయిల్స్ కావాలి. ఓ, ఆయన గురించా? ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. నేను యూఎస్లో ఉన్నప్పుడే ఇల్లు కొనేశాను సార్. దీని గురించి లోకల్ స్టేషన్లో కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. మేము వాళ్ళకంతా చెప్పామే. మీరు యూఎస్ లో ఉన్నారా? అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఒక 7 years గా ఉన్నాను. రవి గురించి వేరే డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? యాక్చువల్గా బ్రోకర్ ద్వారానే ఇల్లు కొన్నాం. రవి గురించి మాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు సార్. కానీ ఆయన మంచివారు కాదని తెలిసింది. మొదటి పెళ్ళం చనిపోయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇంటికి తీసుకొచ్చి పక్కింటి వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయి చివరిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడని, మొదటి పెళ్ళం కూతుర్ని ఇద్దరు కలిసి టార్చర్ పెట్టారని, అనాథాశ్రమంలో చేర్పించారని బయట వాళ్ళు చెప్తే విన్నాను సార్. అనాథాశ్రమమా? ఆ ఆశ్రమం అడ్రస్ తెలుసా? అది... అవును సార్, ఆ బిడ్డని హైదరాబాద్ లో ఉన్న ఒక అనాథాశ్రమంలో చేర్చారని పక్కనింటి అక్క మాట్లాడేటప్పుడు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి వేరే డీటెయిల్స్ ఏమైనా అవసరం అయితే లోకల్ పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. వద్దు సార్, చివరిసారి వచ్చినప్పుడే వాళ్ళు ఏదేదో మాట్లాడారు సార్. ఇకపై అలా మాట్లాడరమ్మా. సరే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. నమస్తే సార్. కారుణ్య వాళ్ళ ఇల్లు ఇదే కదా? అవును సార్. మీరు? ఒక ఎంక్వైరీ కోసం వచ్చాను. 1 సంవత్సరం క్రితం అపర్ణ అనే అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. తనను కాస్త చూడొచ్చా? సార్, తను 10 days కి ముందే చనిపోయింది సార్. చనిపోయిందా? అవును సార్. ఎలా, ఎప్పుడు, ఏమైంది? సార్, బానే ఉన్నారు సార్. ఒంట్లో బాలేదని హాస్పిటల్లో చేర్పించాం. వెంటనే చనిపోయారు. ఏ హాస్పిటల్? జీహెచ్ సార్. నందిని మేడమే చెక్ చేసి చూశారు. ఆవిడ ఏదైనా సర్టిఫికెట్ లాంటిది ఇచ్చారా?
ఇదే సార్ ఆవిడిచ్చింది. సడన్ గా ఏమిటో తెలీదు, కొంతమంది పిల్లలకి ఒంట్లో బాగోకుండా అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్తాం, తర్వాత ఏంటో అర్థం కాదు. కొంతమంది పిల్లలు చనిపోతారు. గత 4 ఏళ్లగా ఇలాగే సార్. కొన్ని వందల పిల్లలు చనిపోయారు. డాక్టర్ నందిని మేడం ఇక్కడికొస్తారు సార్. ఇక్కడున్న అందరి పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. బయట దేశం నుంచి డబ్బు సహాయంగా చాలా సహాయాలు చేస్తారు. మా ఇన్ఛార్జ్ ఆదవని వారానికి ఒక్కసారో లేకపోతే 2 సార్లు ఆవిడ్ని తీసుకొస్తారు. అపర్ణకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆదవని. అవును, ఎవరు ఈ ఆదవన్? శ్రావణి అని ఒక అమ్మాయి చనిపోయిందని మాట్లాడుకుంటున్నారు కదా, తన అన్నయ్యే ఆదవన్. అతని నంబర్ ఇవ్వగలరా? 63745157. ఇలాగే సార్ ఆయన నంబర్. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ లో. సరే, ఇదే విధంగా చనిపోయిన పిల్లల డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వగలరా?